రైట్. ఇక నిన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడిన మాటలు ఒక సినిమా ఆడియో ఫంక్షన్లో సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అయిన మహిళా సంఘాలు కూడా ఆయన మీద మండిపడుతూ ఉన్నారు. ఆ సినిమా హీరోయిన్ సంబంధించి ఆమె పేరు కసి కపూర్. ఆమెను పిలిచే క్రమంలో కసి కపూర్ కసికసిగా ఉందని ఆయన చేసిన మాటలు, ఆయన చేసిన వ్యాఖ్యలు, ఆయన మాట్లాడిన మాటలంతా కూడా సోషల్ మీడియాలో ఒక ఎమ్మెల్యే అయి ఉండి ఇట్లా మాట్లాడతావా, ఒక మాజీ మంత్రి అయి ఉండి ఇట్లా మాట్లాడతావా అని చెప్పేసి ఆయన మీద మండిపడుతూ ఉన్నారు మహిళా సంఘాలు, మహిళలు అందరూ కూడా. గతంలో కూడా ఆయన ఇట్లా అంటే మాట్లాడేస్తాడు, ఏది వచ్చే మల్లన్న పాలమ్మిన పూలమ్మిన ఇట్లాంటి చాలా డైలాగులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చాలా డైలాగులు ఆయన ఏదో అనుకొని మాట్లాడినా కదా, అప్పటికప్పుడు ఏదో అనిపిస్తే అది మాట్లాడతాడు. అవన్నీ కూడా వివాదమై కూర్చుంటాయి. ఇక ఎస్పీ చరణ్ లవ్ యువర్ ఫాదర్ లైఫ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో జరగగా మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన హీరో శ్రీహర్ష, హీరోయిన్ కసిక కపూర్ల గురించి ప్రస్తావించారు. హీరో శ్రీహర్ష తమిళ హీరో విజయ్ కంటే స్మార్ట్గా ఉన్నాడంటూ మల్లారెడ్డి కామెంట్ చేశారు. అలాగే హీరోయిన్ కసి కపూర్ అంట, ఆమె చాలా కసికసిగా ఉంది అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో స్టేజ్ మీద ఉన్న వారంతా ఒక్కసారిగా నవ్వుకున్నా హీరోయిన్ కాస్త ఇబ్బంది పడినట్లుగా కనిపించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నెటిజన్లు ఆయనపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కూతురు వయసున్న అమ్మాయిపై ఇలాంటి కామెంట్లు చేయడం ఏమిటని అంటున్నారు. ప్రజాప్రతినిధిగా ఉంటూ ఎలా మాట్లాడాలో తెలియదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మల్లారెడ్డి వ్యాఖ్యలపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. మరోవైపు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. చట్టసభలో ఉండే వ్యక్తులు మహిళల గురించి ఇలా మాట్లాడడం ఏంటని, మల్లారెడ్డి నోరు జారడం కొత్తేం కాదని చెప్పేసి కామెంట్లు వేస్తున్నారు. అయితే అసెంబ్లీకి డుమ్మా కొట్టి మరీ ఆడియో ఫంక్షన్కి వచ్చానంటూ మల్లారెడ్డి చెప్పడం మీద కూడా విమర్శలు వస్తున్నాయి. ప్రజా సమస్యలపై పోరాటం చేయకుండా సినిమా ఈవెంట్లకు హాజరు కావడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్న మీరు రాష్ట్ర సమస్యలపై గలమెత్తకుండా మహిళలపై ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేయడం సరికాదంటూ మండిపడుతున్నారు. అంటే ఇప్పుడు కాదు, చాలా సందర్భాల్లో గతంలో కూడా ఇట్లనే అంటే టక్కున నోరు జారి మాట్లాడి ఆ తర్వాత అయ్యో తప్పైందనే సందర్భంలో చాలాసార్లు మాట్లాడారు. ఇక సన్నబియ్యం పథకం ఈరోజు